ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ శైలుస్ ఫ్యామిలీ టైల్స్. ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? మేము కూడా చాలా బాగున్నామండి. ఇంకా ఈ రోజు వచ్చేసి ఏంటంటే ట్యూస్డే అనమాట. ఈ రోజు బ్లాగ్ అనేది ఇప్పుడే స్టార్ట్ చేసామండి. టైం వచ్చేసి అటు ఇటు 1:15 అలా అవుతుంది అనమాట. ఇంకా నెక్స్ట్ లంచ్ అయితే తినడానికి వచ్చాము. ఇంకా లంచ్ ఏం చేశానంటే మార్నింగ్ వచ్చేసి ఏంటంటే లంచ్లోకి మా హస్బెండ్కి అయితే బెండకాయ ఫ్రై అయితే చేశానండి. ఇంకా మటన్ అయితే తీసుకొచ్చామన్నమాట. ఇదిగోండి, ఈ మటన్ ఉంటే మా పెద్ద పాప అయితే తింటుంది, ఎందుకంటే చిన్నది ఇంకా ఊరు నుంచి రాలేదు. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే ఇదిగోండి బెండకాయ ఫ్రై మార్నింగ్ చేసింది అనమాట. ఇంకా ఆకలి వేసేస్తుంది, మేమైతే ఇంకా పెట్టుకొని తింటున్నాము. మీరైతే లంచ్ చేశారా? మీరేం వండుకున్నారు ఈరోజు స్పెషల్స్? బ్లాగ్ కంటిన్యూ అవుతూనే ఉంటుంది, చూడండి ఫ్రెండ్స్. వీడియో నచ్చితే లైక్ చేయండి ప్లీజ్. నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా. ఓకే, ఎందుకంటే ఇదే కర్రీ చాలా ఉంది నానే, మళ్ళీ మనం ఓకే. ఇదిగోండి లంచ్ తినడం అయితే స్టార్ట్ చేసామన్నమాట. ఇంకా నేనైతే బెండకాయ కర్రీతోటి తిన్నాను మొత్తము. ఇంకా మా పెద్ద పాప మటన్ కర్రీ ఉంది కదా, ఆ మటన్ కర్రీ వేసేసుకొని అయితే తిన్నది. నేను కొంచెం బెండకాయ కూరతో తిన్న తర్వాత కర్డ్ అయితే వేసేసుకొని మా ఇద్దరి లంచ్ అయితే అయిపోయిందనమాట. మేము లంచ్ ఫిదా మూవీ పెట్టుకొని దాన్ని చూసుకుంటూ తిన్నామన్నమాట. ఇంకా లంచ్ అయిపోయిన తర్వాత ఇదిగోండి బట్టలు మార్నింగ్ ఎప్పుడో తీసాను బట్టలు, కానీ మత్త పెడదామంటే అసలు కుదరలేదండి. ఎందుకంటే మా చిన్నది ఊర్లో ఉంది కదా, ఊకే ఫోన్ చేస్తూనే ఉంది. ఆమెతో మాట్లాడుకుంటూ ఉండేసరికి ఇంకా ఆ రోజు బట్టలు మడత పెట్టడం కూడా లేట్ అయిపోయింది అనమాట. ఇంకా నెక్స్ట్ తిన్నాక బట్టలు అయితే మడత పెట్టేశాను. మడత పెట్టేసి ఇక్కడ ఏం చేస్తున్నానంటే ఇది వచ్చేసి మా హస్బెండ్ కబోర్డ్ అనమాట. ఫస్ట్ ఆయన బట్టలు అయితే ఆయన కబోర్డ్లో అయితే పెట్టేస్తున్నాను. ఇంకా మా పిల్లలవి అయితే ఎట్లాగో పెద్ద పాపవే కాబట్టి ఇంకా మడత పెట్టేసిన తర్వాత తనైతే తన కబోర్డ్లో అయితే పెట్టేసుకుంది. ఇంకా నెక్స్ట్ మా హస్బెండ్ బట్టలు తన కబోర్డ్లో పెట్టేశాను. నెక్స్ట్ నా బట్టలు కూడా నా కబోర్డ్లో అయితే సర్దేసుకున్నాను అనమాట. ఇంకా ఒక 1.5 అవర్ అట్లా అయితే రెస్ట్ తీసుకున్నామండి. అసలు ఏం చేయాలో కూడా అర్థం కాలేదు, ఎందుకో బోర్ కనిపించింది. ఇంకా తర్వాత వచ్చేసి ఏంటంటే ఇది ఈవినింగ్ 4 o'clockకి అలా అనమాట, 4:15 అలా అవుతుంది. నేనేంటంటే మండే రోజు సర్వపిండి చేశాను అనమాట. ఆ సర్వపిండి చేసిన తర్వాత ఇదిగోండి కొంచెం పిండి అయితే మిగిలింది. ఇంకా దాన్ని అయితే ఫ్రిడ్జ్లో పెట్టేశాను. ఇంకా ముందే ఒక 1/2 hour ముందే బయట పెట్టేశాను అనమాట. ఇంకా అది పెట్టు మమ్మీ అని పెద్ద పాప అడిగేసరికి ఇంకా సర్లే ఆ రోజుకి స్నాక్ అయిపోతుంది అన్నట్టు ఇంకా ఆ సర్వపిండి అయితే పెడుతున్నాను అనమాట. ఇదిగోండి నేనైతే ప్యాన్లోనే చేశాను అనమాట సర్వపిండి. ప్యాన్లో కూడా చాలా అంటే చాలా టేస్టీగా వస్తుంది, కానీ పల్చగా ఒత్తుకోవాలన్నమాట. ఇలా ఒత్తేసుకున్న తర్వాత వాటికి చిన్న చిన్న రంధ్రాలు అయితే చేసుకోవాలండి. ఈ రంధ్రాలు అయితే చేసుకుంటేనే అప్పుడు ఆ సర్వపిండి అనేది మంచి కాలుతుంది అనమాట. ఈ సర్వపిండికి సంబంధించిన వీడియో కూడా అప్లోడ్ చేశాను, చూడకపోతే వెళ్ళి చూడండి. ఇదిగోండి పొయ్యి పైన పెట్టేశాను, మధ్యలో అయితే సిమ్ములో కాల్చుకోవాలన్నమాట. ఇంకా తర్వాత తిప్పుకుంటూ చుట్టూ కాల్చేసుకోవాలన్నమాట. దీన్ని కాల్చడమే ఒక పెద్ద టాస్క్ అండి, ఎందుకంటే పొయ్యి దగ్గరే ఉండి నిదానంగా కాల్చాలన్నమాట. ఇదిగోండి కుక్ అయిపోయింది మంచిగా. ఇంకా నేను మా పెద్ద పాప ఇద్దరం అయితే తినేసాము. ఆ పెద్ద పాప వీడియోలో ఎందుకు కనబట్లేదు అంటే ఆమెని వీడియో తీస్తుంది అనమాట. తన్ని వీడియో తీస్తా అంటే మాత్రం వద్దు నువ్వు ఒక్కదానివి చాలు అనేసి అంటది. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే ఒక 1/2 hour అయితే అలా ఉన్నాము. అలా ఉండేసి ఇంక ఈవినింగ్ 6 o'clock అయితే కిందికి అయితే వచ్చామండి వాకింగ్ చేద్దామని. ఇంక ఇద్దరం కలిసేసి ఒక 1/2 hour అయితే వాకింగ్ అయితే చేసేసామన్నమాట. ఇంకా వాకింగ్ చేసేసిన తర్వాత ఎవ్రీ ట్యూస్డే మాకైతే మా పక్కనే అంటే మా కమ్యూనిటీ పక్కనే సంత జరుగుతుంది అనమాట. ఇదిగోండి ఈ సంతకైతే వచ్చాము. చాలా డేస్ అయిందండి సంతకు వచ్చేసి, అసలు ఎప్పుడు మా హస్బెండే వచ్చి తీసుకుంటున్నారు, నేను రావడం కుదరట్లేదు. వాకింగ్ చేసేసి సంతకైతే వెళ్ళేసి వచ్చామన్నమాట. సంతకి వెళ్ళేటప్పుడు ఇయర్ రింగ్స్ తీసుకుంది, చాలా అంటే చాలా క్యూట్గా ఉన్నాయి కదా వీళ్ళు. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే ఇదిగోండి ఇంకొకటి రింగ్ మోడల్ అనమాట. ఈ క్లిప్స్ అసలు ఎన్ని డేస్ తర్వాత చూసానో ఈ క్లిప్పులు అయితే. చిన్నగా ఉన్నప్పుడు బాగా పెట్టుకునేవాడిని. క్లిప్పులు ఒకటి 10 rupees తీసుకున్నారు. ఇంకా పూజకు ఫ్లవర్స్ అయిపోయాయండి, ఇంకా అందుకోసమే పూలు తీసుకొచ్చాను. ఇంకా ఆకుకూరలు అయితే ఇదిగోండి ఈసారి అయితే గడ్డవాయి కూర తెచ్చాను, ఎందుకంటే చాలా అంటే చాలా బాగా కనబడింది గడ్డవాయి కూర. ఇంకా అందుకోసం అదే తెచ్చాను. ఇదిగోండి కొత్తిమీర లేకపోతే అయితే ఇంకా అసలు గడవదు. ఇంకా అందుకోసం ఒక కట్ట 20 rupees. ఏమని అంటేనేమో కొత్తిమీరకు రేటు పెరిగింది మేడం అంటున్నారు. ఇంకా అందుకోసమే కొత్తిమీర అయితే తీసుకొని వచ్చేసాను. ఇప్పుడు వీటన్నిటిని క్లీన్ చేసి ఫ్రిడ్జ్లో సర్దుకోవాలన్నమాట. ఓకేనా, బ్లాగ్ అయితే కంటిన్యూ అవుతూనే ఉంటుంది, చూడండి.
ఇదిగోండి ఫస్ట్ అయితే కొత్తిమీరని అయితే క్లీన్ చేసేసానన్నమాట. కొత్తిమీరకు మొత్తం ఎర్రమట్టే ఉందండి. ఆ కాడలు మొత్తం చివర్లకైతే నీట్‌గా అయితే కట్ చేసేసాను. ఇంకా కట్ చేసేసి యాక్చువల్‌గా నేను డబ్బాలో స్టోర్ చేసుకుంటానులే గానీ, ఆ రోజు ఏదో ఒకటి ప్రతి డబ్బాలో ఏదో ఒకటి ఉందన్నమాట. ఇంక అందుకోసమే కవర్‌లో అయితే పెట్టేశాను. ఇంక నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే, ఈ గంగవాయలు కూర కూడా చివర్లు కాడలు ఆకు ఎక్కడి నుంచి ఉందో అక్కడ వరకైతే కట్ చేశానన్నమాట. ఇక కట్ చేసేసుకున్న తర్వాత ఈ గంగవాయలు కూరను, కొత్తిమీర, అదేవిధంగా పూలు తీసుకొచ్చినా కదా, ఈ పూలు వీటన్నిటిని అయితే నీట్గా ఫ్రిడ్జ్లో అయితే సర్దేసుకున్నాను అనమాట. ఇవైతే మార్నింగ్ అయితే నానబెట్టాను అనమాట. సర్దేసుకున్న తర్వాత ఇంకా ఇదిగోండి కాబూలీ చెనా మార్నింగ్ నానబెట్టానండి. అవి మంచిగా సోక్ అయిపోయినాయి. దాన్ని ఇంకా కుక్కర్లో వేసేసుకొని దానికి సరిపడా వాటర్ సాల్ట్ అయితే వేసేసుకున్నాను. వేసేసుకొని ఇంకా కుక్కర్ అయితే పెట్టేశారనమాట. ఎందుకంటే ఈరోజు డిన్నర్ మాది ఇదే అనమాట. మ్యాక్సిమం వీక్లీ 4 times ఇవే తీసుకుంటున్నామండి డిన్నర్ మాత్రము. ఇదిగోండి మంచి కుక్ అయిపోయినాయి. 4 విజిల్స్ పెట్టాను. ఎందుకంటే కొంచెం మెత్త కుక్ అవ్వాలన్నమాట ఇవి. ఇక 4 విజిల్స్ పెట్టేసిన తర్వాత నేను అంతలో ఫ్రెష్ అప్ అయిపోయి వచ్చేసాను. వచ్చేసిన తర్వాత ఇంకా దాంట్లోకి వెళ్ళి వాటర్ అయితే వంపేసాను అనమాట. ఇంకా వంపేసేసి ఇదిగోండి పోపు పెట్టుకుంటున్నాను. ఇంకా కడాయిలో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసుకొని జీలకర్ర, ఆవాలు, కొంచెం శనగపప్పు, మినపప్పు, ఎండుమిర్చి, పసుపు, అదేవిధంగా కొంచెం వెల్లుల్లి వేసాను అనమాట. వేసేసి మనం ఉడకబెట్టుకున్న కాబూలి చెనా ఉన్నాయి కదా, అవి వేసుకున్న తర్వాత ఇదిగోండి కారం ఎంత కావాలో అంతనైతే ఒక టేబుల్ స్పూన్ వేసాను. కారం లైట్గా సాల్ట్ వేసాను అనమాట. ఎందుకంటే ముందు వేసేసాను కాబట్టి సాల్ట్, కొంచెం ధనియాల పౌడర్ వేసేసుకున్నాను. ఇంకా వేసేసుకున్న తర్వాత ఫైనల్గా కొత్తిమీర కూడా వేసేసుకోవాలన్నమాట. ఇంక ఇంతలో మా హస్బెండ్ కూడా వచ్చేసి ఇంకా ఆయన అయితే ఫ్రెష్ అప్ అవుతున్నారనమాట. ఇదిగోండి అన్నిటినీ కలిసేలాగా మంచి కలిపేసుకోవాలి. ఇంకా ఫైనల్ కొంచెం కొత్తిమీర ఎక్కువ వేసుకుంటే టేస్ట్ చాలా అంటే చాలా బాగుంటుందండి. ఇదిగో చూసారు కదా, రెడీ అయిపోయింది. ఇంకా రెడీ అయిపోయిన తర్వాత దాంట్లోకి ఆనియన్స్ అనమాట చిన్నగా చేతితో కట్ చేద్దామంటే ఎందుకో రావట్లేదు. అందుకోసమే చాపర్లో వేసేసి సన్నగా అయితే కట్ చేశాను. ఇదిగోండి క్యారెట్ కూడా తురుముకున్నాను అనమాట. కీరా ఉంటే కీరా కూడా వేస్తానులే కానీ కీరా లేదు. ఇదిగో ఆనియన్ చూసారు కదా ఎంత సన్నగా వచ్చిందో. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే ఇదిగోండి లెమన్ కూడా కట్ చేసి అన్నీ ఒక ప్లేట్లో పెట్టాను. ఎందుకంటే వాటిలో కలిపాను అనుకోండి అవి ఇష్టంగా తినట్లేదు అనమాట. ఇలా సపరేట్గా ఉన్నాయి అనుకోండి ఎవరికి ఎంత కావాలో అంత తీసుకొని కలుపుకుంటారు అనేసి ఇక సపరేట్గా గిన్నెలో పెట్టేసి అన్నమాట. ఇదిగోండి ఫస్ట్ అయితే నాకును మా పెద్ద పాపకి అయితే వేసాను. కొన్ని కాబూలి చెనా వేసేసి దాంట్లోకి ఫస్ట్ ఆనియన్స్ అయితే వేసాను. నెక్స్ట్ క్యారెట్, ఇద్దరికి క్యారెట్ వేసేసి ఇంకా లెమన్ అయితే పిండుకోవాలి. కొంచెం లెమన్ ఎక్కువ పిండుకుంటే టేస్ట్ బాగుంటుంది అనమాట. ఇంకా తనకు కూడా పిండేసి ఇచ్చేసాను. ఇంకా నేను కూడా పిండేసుకున్నాను. ఇంకా మా హస్బెండ్ ఏమో పూజ చేస్తున్నారు అనమాట. అది వీడియో తీయడం కుదరలేదండి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి నేనైతే డిన్నర్ అయితే చేసేస్తున్నాను అనమాట. హై ప్రోటీన్ డిన్నర్ అండి. చాలా అంటే చాలా హెల్త్ బెనిఫిట్స్ ఎక్కువ ఉంటాయి. దట్టు కొంచెం ఎర్లీగానే తినేసామండి. 7:15 ఆ టైం కల్లా మా డిన్నర్ కూడా అయిపోయింది. ఇంకా డిన్నర్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ మా హస్బెండ్ కూడా డిన్నర్ అయితే పెట్టేశాను. పెట్టేసిన తర్వాత ఇదిగోండి ఇంకా ఏం మిగలలేదనమాట. ఏవో ఒక 2-3 మిగిలినాయి అనమాట కాబూలి చెనా. ఇంకా వాటిని కూడా తీసేసి ఇంకా కిచెన్ మొత్తం క్లీన్ చేస్తున్నాను అనమాట. ఇంకా అవన్నీ గిన్నెలలో కూడా ఈ గిన్నెలు ఉన్నాయి కదా, ఈ గిన్నెలు ఏంటంటే నెక్స్ట్ డే మార్నింగ్కి నాకు కావాల్సినవి. మళ్ళీ ఏంటంటే మా హస్బెండ్ లంచ్ బాక్స్ ఉంటుంది అనమాట. అది డైలీ కంపల్సరీ క్లీన్ చేయాల్సిందే. ఇంకా దాన్ని కూడా క్లీన్ చేసుకుంటున్నాను. క్లీన్ చేసుకున్న తర్వాత ఇదిగోండి వాటిని అయితే ఇంకా వాటర్ పోవాలి కాబట్టి ఇంకా పక్కనైతే మంచిగా బౌల్ ఇచ్చేసుకుంటున్నాను అనమాట. ఇంకా బౌల్ ఇచ్చేసిన తర్వాత ఇక్కడ గిన్నె రాగి బిందె అండి ఇది. ఈ బిందె మేము ఎప్పటి నుంచో మా పిల్లలు చిన్నగా ఉన్నప్పటి నుంచి రాగి బిందెలో నీళ్ళు అలవాటు అనమాట. ఇంకా దాన్ని కూడా కడిగేసి ఇంకా వాటర్ అయితే నింపేసి దాన్ని అయితే డైనింగ్ టేబుల్ పైన పెట్టేసిన తర్వాత ఇదిగోండి ఈ కిచెన్ ప్లాట్ఫామ్ ఉంటుంది కదా, ఇది మొత్తాన్ని అయితే క్లీన్ చేసేసాను. ఇదైతే డైలీ కంపల్సరీ చేసుకుంటాను అనమాట. ఆ ప్లాట్ఫామ్ మొత్తం క్లీన్ చేసేసుకొని ఇంక గిన్నెలన్నీ షింక్లో వేసేస్తాను అనమాట. ఎందుకంటే నెక్స్ట్ డే రోజు మాకు సర్వెంట్ వస్తుంది కాబట్టి ఇంకా ఆమె కోసమని ఆ గిన్నెలన్నీ షింక్లో వేసేసిన తర్వాత ఇదిగోండి గ్యాస్ పొయ్యి అయితే క్లీన్ చేస్తున్నాను అనమాట. డైలీ మ్యాక్సిమం కంపల్సరీ గ్యాస్ పొయ్యి అయితే క్లీన్ చేస్తాను అనమాట. కానీ దాన్ని డైలీ వీడియోలో అయితే ఏం పెట్టానులేండి, ఎప్పుడో ఒకసారి పెడతాను. ఇంకా
గ్యాస్ పొయ్యిని కూడా మొత్తం క్లీన్ చేసుకున్నాను. ఇంకా కిచెన్లో పని అయితే అయిపోయింది ఆ రోజుకి. అయిపోయిన తర్వాత ఇక కొంతసేపు అయితే టీవీ చూశాను. టీవీ చూసిన తర్వాత ఇక్కడ వచ్చేసి ఏంటంటే నెక్స్ట్ డే మార్నింగ్కి డ్రై ఫ్రూట్స్ అయితే నానబెడుతున్నాను అనమాట. ఏమని నానబెట్టానంటే ఆకురోటు, బాదము, ఎండు ఖర్జూరాలు, కొన్ని పల్లీలు ఇవన్నీ వేసేసి అయితే నానబెట్టాను. ఇంక ఇంతలో మా చిన్న పాప ఫోన్ చేసిందండి. ఫోన్ చేసి అసలు ఆ రోజు ఎందుకో తెలియదు లేకని ఒకటే ఏడుపండి. అసలు అటు ఇటు ఒక హాఫ్ అన్ అవర్ అయితే బాగా ఏడ్చింది పాపం బిడ్డ. నాకు భలే బాధేసింది అనమాట. అటు ఇటు ఎప్పుడు ఒక 1 వీక్ వదిలిపెట్టి ఉండడమే లేకని లాస్ట్ ఇయర్ వెళ్ళింది సమ్మర్ హాలిడేస్కి, ఒక 1 వీకే ఉంది. కానీ ఇయర్ అటు ఇటు 11 డేస్ అలా అవుతుంది కదా. పాపం తనకి ఏమనిపించిందో ఏమో లేకని ఒకటే ఏడుపు. ఎందుకు ఏడుస్తున్నావు అంటే మమ్మీ కావాలి, మమ్మీ గుర్తుకొస్తుంది అన్నట్టు అంటుంది. వాళ్ళ డాడీతో మాట్లాడినా కూడా పాపం ఒకటే ఏడుపు, వాళ్ళ అక్కతో మాట్లాడినా కూడా ఒకటే ఏడుపు. నిజం చెప్తున్నానండి, ఆ రోజు అసలు నైట్ నిద్ర కూడా పట్టలేదన్నమాట. ఇక తను ఎట్లాగో బుజ్జగిచ్చి అయితే ఊకోపించాము. ఇక తర్వాత కొంచెం సెట్ అయిందిలేండి. ఎందుకంటే ఆ పాప ఏడిస్తే చాలా ఎక్కువ ఏడుస్తుందండి, ఎక్కి ఏడుస్తుంది. అదే నాకు భయం అన్నమాట. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే నైట్ మా హస్బెండ్ ఇదిగోండి మళ్ళీ సంతకు కాదులేండి, కేపీఎన్కి మా దగ్గర ఉన్న ఒక సూపర్ మార్కెట్ దగ్గరికి వెళ్ళేసి ఇంటికి కావాల్సిన క్యారెట్, బీట్రూట్, అదంటే జ్యూస్ కోసం అన్నట్టు క్యారెట్, బీట్రూట్ తీసుకొచ్చారనమాట. మళ్ళీ తను కూడా ఫ్లవర్స్ తీసుకొచ్చారు. ఇంకా నెక్స్ట్ టమాటో తీసుకొచ్చారనమాట. ఇంకా వాటన్నిటి కూడా మళ్ళీ ఫ్రిడ్జ్లో అయితే సర్దేసుకుంటున్నానండి. ఈ పనులు అయితే మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు కంటిన్యూ అవుతూనే ఉంటాయి. పాపం మా పెద్ద పాప ఉంది కాబట్టి పని లేదు. ఇంకా వాళ్ళు స్కూల్కి వెళ్ళారనుకో మళ్ళీ నాకు డబుల్ పని అవుతుంది అనమాట. ఇక నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే ఇక్కడ పెద్దది ఏం చేస్తుంది అంటే తమలపాకులు అయితే పాన్ చేస్తుంది అనమాట. ఈ పాన్ ఈ మధ్య మా హస్బెండ్ చేయట్లేదు, మా పెద్ద పాపే చేస్తుంది. ఇదిగోండి 2 తమలపాకులు తీసుకొని రీసెంట్ అంటే ఇన్ని రోజులు గుల్కండ్ లేదనమాట, రీసెంట్గా తీసుకొచ్చారు మా హస్బెండ్. ఇదిగోండి గుల్కండ్ వేసేసి కొంచెం సోంపు అవన్నీ వేసేసి చేస్తుంది. చాలా అంటే చాలా బాగుంటుంది అనమాట. ఇంకా మేమైతే ముగ్గురము పాన్ అయితే తినేసాము. ఇంకా పాన్ తినేసిన తర్వాత మళ్ళీ కొంతసేపు అయితే టీవీ చూశానండి. టీవీ చూసిన తర్వాత మళ్ళీ మా చిన్న పాప కాల్ చేసి అయితే మాట్లాడాను అనమాట. అప్పుడు కొంచెం కూల్ అయింది పాప. ఇక నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే ఇదిగోండి రీసెంట్గా నేను డైరీ రాయడం స్టార్ట్ చేశాను కదా, అంటే నా వ్లాగ్స్ చూసే వాళ్ళకు మాత్రం అర్థమవుతుంది అన్నమాట డైలీ రాస్తున్నానా లేదా అనేసి. ఇంకా డైరీ రాసేసుకొని ఇక నేను మా పెద్ద పాప కొంతసేపు మా చిన్న పాప గురించి మాట్లాడుకుంటూ ఇంక ఇద్దరం అయితే నిద్రపోయామన్నమాట. ఇదేనండి ఆఫ్టర్నూన్ నుంచి ఈవినింగ్ వరకు కాదులేండి, నైట్ వరకు నా డేని ఎలా స్పెండ్ చేశాను ఏంటి అనేది మీతో షేర్ చేసుకున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ప్రెస్ ద బెల్ ఐకాన్. ఓకేనా, బాయ్, టేక్ కేర్.